కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. రష్యా పాకిస్తాన్కు JF-17 జెట్ ఇంజన్లను అమ్మడానికి నిర్ణయం తీసుకుంది సార్. పాకిస్తాన్ మన శత్రు దేశం, అలాగే రష్యా మన మిత్ర దేశం. ఇది అంటే రష్యా తీసుకున్న ఈ నిర్ణయం మోదీ దౌత్య వైఫల్యం అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తున్న పరిస్థితి. సో పాకిస్తాన్కి రష్యా JF-17 జెట్ ఇంజన్లు అమ్మడం భారత్కే ప్రయోజనం అని చెప్పి రష్యా ఎక్స్పర్ట్ చెప్తూ ఉన్నారు సార్. ఏంటి సార్ దీనివల్ల ఏం జరిగే అవకాశం ఉంది? భారత్కు లాభమా నష్టమా? అంటే JF-17 యుద్ధ విమానాల్లో వాడేటువంటి ఇంజన్ ఇది RD-93 అంటారు. వాస్తవంగా ఇది RD-33కి ఒక వేరియంట్. మనము దీన్ని ఆల్రెడీ MiG-29లో వాడుతున్నాం. అందువల్ల మనకి ఇంజన్ ఫెమిలియరు అందువల్ల మన ఇంజన్ ఫెమిలియరే కాదు, ఈ వార్త నిజమైన పాకిస్తాన్కు అమ్ముదామని చూస్తున్న RD-93ది మీకు 2200 అవర్స్ దాని లైఫ్ టైం. కానీ మనది ఇండియా MiG-29లో వాడింది మోర్ దెన్ 4000 అవర్స్ లైఫ్ టైం. అందువల్ల దానివల్ల ఇప్పటికిప్పుడు భారత్ పాక్ల మధ్య ఒకవేళ ఇది వార్త నిజమైన ఎయిర్ సుపీరియారిటీ, ఎయిర్ ఫోర్స్ ప్యారిటీ దెబ్బతింటుందని కాదు. కానీ నిజంగానే రష్యా ఈ మాడిఫైడ్ RD-93 ఇంజన్లు అమ్మితే అది ఆందోళన కలిగించవచ్చు ఇండియాకు. కానీ మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే ఇది కొత్తేమీ కాదు. రష్యా, చైనా, పాకిస్తాన్ ట్రైలేటరల్ అగ్రిమెంట్లో భాగంగా గత కొన్నేళ్లుగా ఈ ఇంజన్లు అమ్ముతున్నది రష్యా అని. రష్యా చైనాకి అమ్మితే చైనా పాకిస్తాన్కు సప్లై చేస్తుందని, ఇవి కొత్తేమీ కాదని. ఇప్పుడు ఏంటంటే మాడిఫైడ్ వర్షన్ కావాలని పాకిస్తాన్ అడిగినట్లు. బట్ ఏదైనా రష్యా మనకు ఒక ట్రస్టెడ్ ఫ్రెండ్, ఇప్పుడు కాదు సోవియట్ యూనియన్ కాలం నుంచి. సమస్య ఏంటంటే భారతదేశం కూడా రష్యాతో సైనిక సహకారాన్ని తగ్గించుకుంటూ వస్తుంది. ఒకప్పుడు మీకు కొన్ని సంవత్సరాల క్రితం 75% ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి వచ్చేవి. ఇప్పుడు అది 36% పడిపోయాయి. ఒకవేళ ఏ దేశం పైనైనా మనం అంతగా ఆధారపడడం ప్రమాదకరం, అది అనుమానం లేదు. అందువల్ల మన డిఫెన్స్ ఇంపోర్ట్స్ను డైవర్సిఫై చేసుకోవాలి. ఒక్క సోర్స్ నుంచే ఇంతగా ఆధారపడితే అది ప్రమాదకరం అనేది నిజం. కానీ మీకు డైవర్సిఫై చేసుకున్నటానికే రష్యా నుంచి తగ్గించుకున్నామా అంటే అది నిజం కాదు. అమెరికా ఒత్తిడి వల్ల తగ్గించుకున్నాం. మీకు అమెరికా నుంచి యుద్ధ విమానాలు, అమెరికా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ పెరిగాయి. అందువల్ల రష్యాలో కూడా ఈ భావన ఉంటుంది. అందువల్ల అమెరికా ఒత్తిడి మేరకు భారత్ రష్యా నుంచి కొనడం తగ్గించుకుంది అన్న భావన కూడా రష్యాలో ఉండొచ్చు. సో అందువల్ల వారు కూడా తమకు పాకిస్తాన్ నుంచి వచ్చే ఆర్డర్స్ ఒకవేళ వస్తే దాన్ని అబ్లైజ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో ప్రమాదం ఏంటంటే పాకిస్తాన్ చైనాకు బలమైన నెక్సెస్ ఉంది. పాకిస్తాన్ దిగుమతి చేసుకునే యుద్ధ విమాన డిఫెన్స్ ఇంపోర్ట్స్లో 81% చైనా నుంచే. రష్యాకు చైనాకు ఇటీవల కాలంలో బంధం బాబలా పడింది, ఎందుకంటే అమెరికా పుణ్యమా, ట్రంప్ పుణ్యమా అని. అందువల్ల రష్యా చైనా మధ్య బలమైన బంధం ఉంది. చైనా పాకిస్తాన్ల మధ్య నెక్సెస్ ఉంది. అందువల్ల ఈ రకమైన రష్యా మిలిటరీ హార్డ్వేర్ను, మిలిటరీ ఎక్విప్మెంట్ను పాకిస్తాన్కు ఒకవేళ అమ్మడం అనేది నిజమైతే ఈ కారణాలు, ఈ స్ట్రాటజిక్ ఈక్వేషన్స్ కారణమై ఉంటాయి. కానీ ఇండియాకు ఆందోళన ఏంటంటే పాకిస్తాన్ చైనాతో, అమెరికాతో, రష్యాతో ఏకకాలంలో దౌత్యం చేస్తుంది. మీకు విచిత్రం ఏంటంటే ఇప్పుడు చైనాతో మిలిటరీ నెక్సెస్ మనం చూసాం. ఎందుకంటే మనము అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమి క్వాడ్లో చేరాం. దానివల్ల చైనా మరింతగా పాకిస్తాన్కు దగ్గరైంది. మొదటి నుంచి దగ్గర, ఇప్పుడు మరింత దగ్గరైంది. ఇండియా చైనా మధ్య ఉండేటువంటి విభేదాల వల్ల ఒక కారణమైతే ఇటీవల మనం ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లతో అలైన్ కావడం వల్ల కూడా చైనా పాకిస్తాన్ బంధం మరింతగా పెరిగింది. కానీ అమెరికా మనకు సహకరించడం లేదు. చైనాకు వ్యతిరేకంగా భారత్ తనతో కలుపుకున్న అమెరికా మళ్ళీ పాకిస్తాన్ విషయానికి వచ్చేవరకు ఇండియాకు మద్దతు ఇవ్వడానికి రెడీగా లేదు. పైగా పాకిస్తాన్ అనేక రూపాల్లో అమెరికాకు దగ్గరవుతోంది. పాకిస్తాన్ మినరల్స్ను,
ట్రంప్కు రేర్ ఎర్త్ మెటల్స్తో సహా మినరల్స్ ఆఫర్ చేశాడు. తాజాగా బెలూచిస్తాన్లోని పస్నీ ప్రాంతంలో ఏకంగా ఒక పోర్టును అమెరికా బిల్డ్ చేసి ఆపరేట్ చేస్తానికి పాకిస్తాన్ ఆఫర్ ఇచ్చింది. ట్రంప్ కుటుంబము 60% వాటా కలిగిన కంపెనీతో పాకిస్తాన్ క్రిప్టో డీల్ కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ మెటల్స్ కంపెనీతో $500 మిలియన్ డీల్ పాకిస్తాన్లో ఖనిజ నిక్షేపాల అన్వేషణకు ఉత్పత్తికి అగ్రిమెంట్ కుదిరింది. పాకిస్తాన్లోని ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్ను డెవలప్ చేస్తానికి అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. చివరకు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ ప్రైజ్కు పాకిస్తాన్ ప్రతిపాదించింది. సో అందువల్ల ఇటు పాకిస్తాన్ చైనాతో నెక్సెస్ ఉంది, అమెరికాతో నెక్సెస్ ఉంది. అమెరికాకు చైనాకు కాంపిటీషన్ ఉన్నా స్టిల్ పాకిస్తాన్ ఎంజాయింగ్ డిప్లొమసీ ఫ్రమ్ బోత్ సైడ్స్. దీనికి కూడా ఒక కారణం ఉంది. అమెరికాకు చైనాతో ఎప్పుడైనా బ్యాక్డోర్ డిప్లొమసీ జరపాలంటే పాకిస్తాన్ అవసరం. 1970s ప్రెసిడెంట్ నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కిస్సింజర్ డిప్లొమసీలో భాగంగా చైనాను కలుపుకుని సోవియట్ యూనియన్ను ఒంటరి చేయాలని అమెరికా వ్యూహం పన్నినప్పుడు కూడా అమెరికా చైనాలను కలపడంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది. అందువల్ల కూడా అమెరికా ఇప్పటికైనా ఎప్పుడైనా పాకిస్తాన్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. సో అందువల్ల ఇండియాకు ఆందోళన కలిగించేది ఏంటంటే పాకిస్తాన్ చైనాతో నెక్సెస్, అమెరికాతో నెక్సెస్, ఇప్పుడు రష్యాతో కూడా మిలిటరీ సహకారం పొందితే డెఫినెట్గా మనకు ఛాలెంజ్. ఎందుకంటే ఇండియాకు ఒక ట్రస్టెడ్ మిత్ర దేశం రష్యా. ఇప్పటికీ మనం S-400 లాంటి మిసైల్ డిఫెన్స్ షీల్డ్ రష్యా నుంచి కొంటున్నాం. అమెరికా ఆంక్షల్ని కూడా ఎదిరించి రష్యా నుంచి S-400 కొంటున్నాం, ఆయిల్ కొంటున్నాం. అందువల్ల రష్యా ఇలా చైనా ప్రవర్తించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మనకు చైనాకు బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. మనం ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లతో ఎలైనాం. ఆశ్చర్యమే లేదు. అమెరికా పాకిస్తాన్కు సహకరించడమే ఆందోళనకరం అంటే రష్యా సహకరించడం మరింత ఆందోళనకరం. అందుకే ఆ మధ్య పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పేర్కొన్నాడు కూడా, అందరితో లాభపడే డిప్లొమసీ ఎలా చేయాలో మేము భారత్కు కావాలంటే క్లాసెస్ చెప్తామని, పాఠాలు చెప్తామని కూడా అన్నాడు. సో మనకేమో చైనా ఎలాగూ దూరమైంది. అమెరికాతో మనం ఈ గత 20-30 ఏళ్ళుగా మామూలు బంధం కాదు, వ్యూహాత్మక బంధం పెట్టుకున్న అమెరికా కలిసి రావడం లేదు. చరిత్రలో దశాబ్దాలుగా మనకు రక్షణ రంగంలో సహకరించిన రష్యా కూడా పాకిస్తాన్తో మిలిటరీ కోఆపరేషన్ సిద్ధపడుతుంది అంటే ఇది చాలా ప్రమాదకరం. ఆల్రెడీ సౌదీ అరేబియాకి ఇండియాకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సౌదీ అరేబియాకు పాకిస్తాన్కి ఇటీవల నాటో తరహా ఒప్పందం కుదిరింది. మనం అమెరికా ఒత్తిడితో ఇరాన్కు దూరం అయ్యాం. పాకిస్తాన్ అమెరికాతో డిప్లొమసీ నడుపుతోంది, ఇరాన్తో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటుంది. మనము అమెరికా ఒత్తిళ్లతో ఇరాన్ దూరం చేసుకున్నాం. అమెరికా ఒత్తిళ్లతో మనం చాలా విషయాల్లో రాజీ పడుతున్నాం. పాకిస్తాన్లోమో అటు ఇటు గేమ్ ఆడుతున్నాడు. సో ఇది ఖచ్చితంగా మనకు ఆందోళనకరంగా ఉంటుంది.